నమస్కారం. ప్రస్తుతం చెప్పబోయే కంటెంట్ వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. చాలామంది కామెంట్లు పెట్టడం లేదండి, లైక్ కూడా చేయటం లేదు. దయచేసి ఆ రెండు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయేది బాఘా జతీన్ అనే బెంగాల్ వ్యక్తి యొక్క చరిత్ర. వినండి. భారత స్వాతంత్ర్యం కోసం అసంఖ్యాకులైన భారతీయులు తమ ప్రాణాలను బలిపెట్టారు. అలాంటి మహావీరుల్లో చేర్చదగిన వాడు బాఘా జతీన్. ఇతను 1879వ సంవత్సరంలో బెంగాలీలోని ఒక గ్రామంలో పుట్టాడు. బెంగాలీ భాషలో బాఘా అంటే పులి. అతనికి ఆ బిరుదు ఎలా వచ్చిందంటే, ఒక ఉదయం తన గ్రామం సమీపంలో ఒక భయంకరమైన పులి మీద పడితే దాన్ని అతను ఒక చిన్న చాకుతో చంపాడు. పులి అతను తీవ్రంగా గాయపరిచింది. అయినా అతను డాక్టర్లు చెప్పినట్టు ఆత్మబలంతో బతికి బయటపడ్డాడు. జతీన్ పని పులిని చంపడంతో తీరిపోలేదు. అతను సింహంతో, అంటే తన మాతృదేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ వారితో పోరాడవలసి ఉన్నది. స్వామి వివేకానందుడు, శ్రీ అరవిందుడు చెప్పిన జాతీయ భావాలతో ఉత్తేజితుడై అతను విదేశీ పాలకులపై తిరుగుబాటు చేయడానికి గాను యువకులను రహస్యంగా సంఘటితపరచసాగాడు. అతను ఆ యువకులకు కరసాము, వ్యాయామము, తుపాకులు కాల్చడము నేర్పాడు. వాళ్ళు తమ జీవితాలను భారత స్వాతంత్ర్యానికి అంకితం చేశారు. వారి రహస్య చర్యలు తెలిసి ప్రభుత్వం వారి నాయకుడైన జతీన్ను అరెస్టు చేసింది. జతీన్ను బెదిరించారు, చిత్రహింసలకు గురి చేశారు. కానీ అతను ఏ రహస్యము బయట పెట్టలేదు. భయాన పని జరగక నయాన అతన్ని దారికి తేవాలని అతనికి ఆస్తి, డబ్బు, సుఖాలను ఆశ చూపారు. నోరు ముయ్యండి అని జతీన్ బల్లపై గట్టిగా గుద్దాడు. బల్ల విరిగింది. ఏ నేరము ఆరోపించలేక జతీన్ విడిచిపెట్టారు. ఈలోపుగా అతను తన మనుషులను తన తిరుగుబాటుకు గాను ఆయుధ సామాగ్రి కోసం యూరప్కు పంపాడు. జర్మనీ సహాయం చేస్తానన్నది. జతీన్ తన 3 అనుచరులతో కష్టిపడా అని మారుమూల గ్రామం వెళ్ళి బాలసోర్ సమీపంలో ఉండిన పురాతన రేవు వద్ద ఆయుధాలు తెచ్చి జర్మన్ నౌక కోసం ఎదురు చూశారు. భారత స్వాతంత్ర్య సమరం నిమిత్తం ఆయుధాలు తెచ్చే జర్మన్ నౌకను 2 బ్రిటిష్ నౌకలు తరిమాయి. పట్టుబడే లోపల జర్మన్ నౌక ఆయుధాలన్నిటినీ సముద్రంలో పారేసింది. ఈ సంగతి విన్న జతీన్, అంటే మనం విదేశీ సహాయం మీద ఆధారపడరాదన్నమాట అనుకున్నాడు. జతీన్ తర్వాత ఏం చేయాలో నిర్ణయించేలోపు కలకత్తా గూఢచారులు అతని రహస్య స్థావరం కనిపెట్టారు. పోలీసులు అతని అనుచరులను పట్టుకోవటానికి పూనుకున్న రోజు వాన కురుస్తున్నది. అయినా కానీ జతీన్, అతని వాళ్ళు సాహసోపేతంగా తప్పించుకున్నారు. విఫలులైన పోలీసులు భయంకరులైన బందిపోటు దొంగలు తప్పించుకుపోతున్నారు అని పుకారు లేవదీశారు. వారిని పట్టుకున్న వారికి బహుమానం. అయితే యువకులు 4 దాగుతూ పాకుతూ మనుషులను తప్పించుకుంటూ పుదబలం నది చేరుకున్నారు. అయితే అక్కడ గ్రామస్తులు వారిని చూసి బందిపోట్లు అనుకుని కేకలు పెట్టారు. అయినా ఆ యువకులు తొణకకుండా తుపాకులు, మందుగుడు సామాగ్రి ఎత్తి పట్టుకుని నది దాటారు. పోలీసులు, సైనికులు ఒక్కొక్కరే అక్కడికి వచ్చేసరికి ఒక మట్టి దిబ్బ మీద పుట్టల చాటున పోరుకు సిద్ధపడ్డారు. పోరాటం అనేక గంటల పాటు సాగింది. ఆ 4 వీరులు తుపాకులకు అనేక డజన్ల పోలీసులు ఎర అయ్యారు. వాళ్ళు తీవ్రంగా రక్తమోడుతూ కూడా అస్త్ర సన్యాసం చేయలేదు. ఆఖరి తోట అయిపోయిన దాకా కూడా వాడు పోరాడారు. చివరకు జతీన్ పట్టుపడ్డాడు. అయితే ఆ రాత్రే అతను మరణించాడు. అతను తనను పట్టుకున్న వారితో, నా అనుచరులను శిక్షించవద్దు, జరిగిన దానికి మొత్తానికి నేనే బాధ్యుణ్ణి అన్నాడు. భారతీయులందరిలోకి ఒక మహావీరుణ్ణి చూశాను అని పోలీస్ కమిషనర్ సర్ చార్ల్స్ టిగార్డ్ జతీన్ను ప్రశంసించాడు. సంఘటన సమాప్తం.